మీలో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే 'గబ్బర్ సింగ్' టైంలో హ్మ్. పాట ఎప్పటికి ఇంకా బయటికి రాలేదు. అవును. అవును. మీరు 2 లైన్‌లు లిరిక్ పోస్ట్ చేసేవారు. అవునండి. అవును. చాలా మందికి భయం ఉంటుంది. మనం లిరిక్ ముందే పోస్ట్ చేస్తే ఆ కిక్ ఉండదేమో అని. కానీ మీ దగ్గర నుంచి నేను చూసిన విషయం ఏంటంటే మీరు ముందే పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ని అలర్ట్ చేసేవారు. ఇలాంటి సాహిత్యం రాబోతుంది నా సినిమాలో అని. అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం ఫిజికల్‌గా బాగా వీక్‌గా ఉండేవాడినండి. హ్మ్. చాలా వీక్‌గా ఉండేవాడిని. నాకు వడదెబ్బ ఎక్కువ ఉండేది. హ్మ్. సమ్మర్ వచ్చిందంటే నన్ను చూడండి కూరగాయలు పాడవకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! అలా కాపాడుకునేవాళ్ళు. నీళ్ళు అమ్మ, చల్లేవారు. నాన్న, పిన్ని, మా కజిన్స్, అత్తయ్యలు, అక్కయ్యలు అందరూ తడిగుడ్డ తీసుకొచ్చి పెట్టడం. బయటికెళ్తే అసలు వితౌట్ రీజన్ ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేసేది. హ్మ్. చాలా కాలం ఉండేది ఆ సమస్య. అప్పుడు నాన్నగారు ఏంటంటే విపరీతంగా ఇంట్లో బోర్ కొడుతుందని పుస్తకాలు ఇవ్వడం అలవాటు చేశారు. మధుబాబు షాడ్ ఈ అరచేతిలో పట్టే నవల్స్ ఉండేవి గుర్తుందా? చిన్న చిన్న అవును. నవల్స్. చిన్నదే. అవి ₹2కి పర్ డే రెంట్ అండి. హ్మ్. అవి తీసుకొచ్చేసి నాతో చాలా చదివించారు. అక్కడి నుంచి ఏమైపోయిందంటే ఇంకా అక్షరం కనబడితే ఇంక నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఏంటంటే అక్షరాలే, లక్షలు కాదు. హ్మ్. అది ఇంకా గొప్ప ఆస్తి కదా సార్. చాలా అది కోట్లను ఇచ్చిందని చెప్పుకోవచ్చు గర్వంగా. హ్మ్. ఆ ఆ అక్షరం అనే పిచ్చ ఎప్పుడూ ఉంటుందండి. పాండమిక్‌లో కూడా డిప్రెషన్ నుంచి బయటకి రావడానికి హైకూ స్టార్ట్ చేశాను నేను. హ్మ్. హైకూస్‌లో రాసి నిన్ననే చెప్పాను నేను. ప్రతి రచయిత సైనికుడే, తెల్ల కాగితంతో ప్రతిరోజు యుద్ధమే. ఆ 2 వర్డ్స్‌లో హైకూస్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే భాస్కర్ అవును. భట్ల గారు నాకు తెలుగు హైకూస్ ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. మామూలుగా హైకూస్ అంటే జపనీస్ లిటరేచర్‌లో ఉంటది. అవును. నానీలు అంటూ ఉంటాం మనం. నానీలు అంటుంటారు అవును. మనోళ్ళు. హ్మ్. సో భాస్కర్ భట్ల గారు తెలుగు హైకూస్ చెప్పేసరికి నాకు అసలు ఒకలాగా అయిపోయిందనమాట. హ్మ్. కొన్ని వేరే లాంగ్వేజ్‌లోనే కూడా నేను ఆ భావం నచ్చితే దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. హ్మ్. ఆహ్, ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ చేస్తున్న తాత పొట్టలో ఎన్ని ముడతలో. ఇలాంటివి కొన్ని నచ్చుతాయి నాకు. మీరు సో చెప్తున్నప్పుడు నాకొకటి గుర్తొచ్చింది. నేనొకటి రాశాను. అమ్మ అమాయకురాలు. అమృతం వడ్డించి అన్నం అనుకుంటున్నాడు. వండర్‌ఫుల్. నేను ఒకటి రాశాను దీంట్లో. ఆ! నాన్న గడప బయటే కష్టాల్ని చెప్పుల్లా వదిలేస్తాడు. సూపర్. అమ్మ బాధలన్నీ వంటింటి పోపు డబ్బాలో దాచేస్తుంది. హ్మ్. హాల్‌లో ఉన్నప్పుడన్నా అందరం హాయిగా ఉండాలని. సూపర్. ఇటు వంటిల్లు, ఇటు గడప. హ్మ్. ఇదంతా మిడిల్ క్లాస్ సైకాలజీ నుంచి వచ్చిన విషయాలండి. ఎప్పుడైనా ఒక పుస్తకం పుస్తకం వేయాలండి. నాకు భాస్కర్ భట్ల ఈవెన్ దేవి గారు నేను కూర్చుంటే ఒక 1 అవర్ హైగుల గురించి మాట్లాడుకుంటాం. హ్మ్. ఆయన సర్జీ ఏమన్నా రొమాంటిక్ రాయండి అంటుంటాడు. అన్నప్పుడు ఒకసారి రాశాను. 1 లైనే రాశాను హైకులు. 2 లైన్ కూడా రాలా. నిద్ర మాత్రమే నాది, కలలన్నీ నీవే. ఇక దేవి గారితో కూర్చుంటే ఎలా ఉంటుందండి. మీరు అందుకే కదా అన్వర్ గారి ఇంటర్వ్యూ అనగానే 2 గంటలు పడుకున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చాను. సూపర్. అండ్ నేను దేవి గారు కాకపోయి ఉంటే ఆ! డీజేలో అస్మాయిక యోగ తస్మైక ఓగ రస్మైక రాగ అది రాదు. రాదు. ఎందుకంటే ఆయన ట్యూన్లోనే మీరు నమ్మరు. హ్మ్. అక్కడ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఎప్పుడన్నా నేను అది ఆన్లైన్లో పోస్ట్ చేస్తాను. మొన్న బన్నీ జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ అందరూ డీజే అన్నప్పుడు ఆయన ఆ వీడియోలు పంపారు నాకు. యాక్చువల్ అప్పుడే పోస్ట్ చేయాల్సింది వీడియో. ఆయన ట్యూన్ ఇవ్వడమే ఇప్పుడు ఇలా ఇస్తారు ట్యూన్ ఎవరైనా. బట్ ఆయన ట్యూన్ ఇలా పియానో మీద వాయిస్తూ అస్మాన విస్మాన అన్నారు. ఏంటి సార్ ఇలా అంటారంటే ఏమో సార్ ఇక్కడ ఇలాంటి సౌండింగ్స్ వస్తే బాగుంటాయి అనిపించింది. అన్నప్పుడు నాకు వేటూరు గారు గుర్తొచ్చారు. మనిషి గారు ట్యూన్ ఇచ్చినప్పుడు అంట నాదిరి నిన్న బాలేబాబు గారి పాట. ఇమీడియట్గా వేటూరు గారు నాదిరి నిన్న అన్నారు. నేను అదే ట్యూన్ ఇచ్చినంటే సార్ వినవయ్యా అని నాదిరి నిన్న నడుమే నాజుకు నీదనుకున్నా లేదని. ఆ ట్యూన్లో ఎప్పుడైతే అక్షరాలు కంపోజర్ ఇచ్చినప్పుడు ఆ అక్షరాలు అతనికి ఏ మనసులో ఉన్నప్పుడు అవి ఎంత డిస్టర్బ్ కాకుండా రాయగలిగితే కంపోజింగ్కి అంత 100% న్యాయం చేసినట్టు అవుతుంది. సో అప్పుడు నేను సాహితీ గారిని పిలిచాను. సాహితీ గారు అసలు ఆయన అభినవ్ వేటూరి అని చెప్పొచ్చు. ఆయన అసలు అస్మైక యోగ తస్మైక భోగ పాట రాసిన ఆయన నా ఈడు కోడి కూర నా సోకు కొత్తిమీర నువ్వు రాక విందుకొస్తే కోకచాటు పెట్టిస్తా కెవ్వు కేక ఇలా రాయడం ఏంటండి. ఎంత కమర్షియల్గా రాయడం ఏంటండి. ఆయన అంతే. సో అందుకే ఆయన్ని పిలిచి ఆయన నాకు ఎప్పటి నుంచి ఇష్టం అంటే చిలకేమో శ్రీకాకుళం వెంకీలో అసలు మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోద్ది. ఆ మెలికడిపోద్ది అనే పదానికి నాకు అంటే నేను ఇప్పుడు ఒక శంకరాభరణం సాహిత్యం లేకపోతే ఒక సాగర సంఘం సాహిత్యం ఎంత ఎంజాయ్ చేస్తానో ఎక్కడో ఒక బిహెచ్ఎల్ నుంచి వచ్చిన దాన్ని ఏమంటారు ఒక